శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. గుర్తింపు సంఘం ఎన్నికలు ఓటు వేయనున్న 39,000 మంది కార్మికులు. ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్. రాష్ట్ర రాజకీయాలపై షర్మిల ఆలోచన ఏంటి? గ్యాస్ సిలిండర్ లో అమర్చిన ఐఈడి నిర్వీర్యం చేసిన సిఆర్పిఎఫ్ బలగాలు. జర్నలిస్ట్ రాహుల్ పేరు ప్రస్తావించిన సీఎం రేవంత్ ప్రెస్ మీట్ లో ఇదే హైలైట్. ఇక వివరాలకు వెళ్తే గద్వాల నియోజకవర్గం మందకల్ మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రథోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరికాయ కొట్టి స్వామివారి ఆశీస్సులను పొందారు. ఎమ్మెల్యే గారితో జాతరలోని ప్రజలు యువత సెల్ఫీలు దిగారు. ఎమ్మెల్యే గారికి ఆలయ చైర్మన్ శాలువ కప్పి పుష్పగుచ్చం మెమోంటోను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి అనేక మంది భక్తులు అత్యధిక సంఖ్యలో తరలి వచ్చి మొక్కులు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. గద్వాల్ జిల్లాలోనే అతి పెద్ద జాతరగా పేరుగాంచిన మల్లక తిమ్మప్ప స్వామి జాతర స్వామివారి దర్శనం కొరకు భక్తులు పోటెత్తడం జరిగిందన్నారు. పురవీధుల్లో తిమ్మప్ప స్వామివారు రథోత్సవంపై ప్రజలందరికీ స్వామివారి దర్శనం జరుగుతుందని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ సంవత్సరం రైతులకు, అన్ని ప్రజలందరికీ, అన్ని రకాల వ్యాపారస్తులకు దినదినాభివృద్ధి జరగాలంటూ, గద్వాల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, నిండు నూరేలు సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకోవడం జరిగిందంటూ ఎమ్మెల్యే తెలిపారు. సింగరేణిలో ప్రారంభమైన గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ 6 జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో బ్యాలెట్ పద్ధతిలో ఎలక్షన్లు నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. అదే రోజు రాత్రి 7 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. 11 ఏరియాల పరిధిలో 39,827 మంది కార్మికులు ఓటు వేయనున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఎన్కౌంటర్ లో 2 రౌడీ షీటర్లు మరణించారు. ఈ ఘటన తమిళనాడులోని కాంచీపురంలో చోటు చేసుకున్నది. మృతులను రఘు అసంగా గుర్తించారు. కాంచీపురంలో ప్రభాకర్ అండ్ గ్యాంగ్ ఓ హత్య చేశారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు వెళ్లారు. ఈ క్రమంలో నిందితులు పోలీసులపై ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో 3 పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. కర్ణాటక, తెలంగాణలో గెలుపు తర్వాత దక్షిణాదిన బలం పెంచుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. 10 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ పైన ఫోకస్ చేస్తోంది. ఇవాళ ఏపీ కాంగ్రెస్ నేతలతో అధిష్టానం సమావేశం కాబోతోంది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు నేతలు. ప్రధానంగా వైఎస్ షర్మిల ఎపిసోడ్ కు సంబంధించి క్లారిటీ రానుంది. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం సంగతి పక్కన పెడితే అసలు ఏపీ రాజకీయాలపై షర్మిల ఆలోచన ఏంటి? తెలంగాణలో విజయం తర్వాత ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెంచింది. ఏపీలోను పుంజుకొని పునరుత్తేజం వచ్చేలా కృషి చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఆ దిశగా ప్రయాణించేందుకు ఏపీ కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతోంది. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా మాణిక్యం ఠాకూర్ కు బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలోనే ఇవాళ ఏపీ కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ అధిష్టానం కీలక భేటీ నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, సిడబ్ల్యూసీ మోహన్ కొప్పులరాజు, జేడీ చీలంతో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరు కానున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే, రాహుల్ నేతృత్వంలో జరగనున్న ఏపీ కాంగ్రెస్ నేతల సమావేశంలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ బుధవారం హైదరాబాద్ లో పర్యటించారు. గగన్ మహల్ లోని ఏబీ కాలేజీలో జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 5:15 కళాశాలలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతితో పాటు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే పాల్గొన్నారు. జిల్లా కేంద్రానికి చేరుకున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఘనంగా స్వాగతం పలికిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిగా, ఇంటర్ విద్యా సంచాలకులుగా శృతి ఓజా మంగళవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్, జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి మధుసూదన్ రెడ్డి, ఇతర ప్రతినిధులు నూతన ఇంటర్ బోర్డు కార్యదర్శిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఏటితోటి మండలం నందినే గ్రామంలోని నిన్న రాత్రి మాజీ సర్పంచ్ నరసింహులు అకాల మరణంతో మృతి చెందిన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన గట్టు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు బాసు హనుమంతు నాయుడు. వారు పాల్గొని వారి కుటుంబానికి మనోధైర్యంగా ఉండాలంటూ ధైర్యాన్నిచ్చారు. వారితో పాటు నందినే సర్పంచ్ చిన్న భీమరాయుడు, సింగిల్ విండో డైరెక్టర్ రఘుకుమార్ శెట్టి, దరూర్ వెంకటేష్ నాయుడు, మాజీ సింగిల్ విండో చైర్మన్ నర్సన్న, నందినే ఈరన్న, గట్టు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎస్ రామునాయుడు, రాజు నాయుడు, పొగాకు ఈరన్న, మదిలేటి తదితరులు ఉన్నారు. ఐజాపట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న అభయహస్తం కింద 6 గ్యారంటీ హామీల ప్రజాపాలన దరఖాస్తు బ్రోచర్లు విడుదల చేసిన కౌన్సిలర్లు శిక్షావళి ఆచార్య గిత్తల దేవరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో నేటి నుండి జరగబోయే ప్రజాపాలన గురించి నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు, వైద్యారోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ దామోదర్ రాజనరసింహ మరియు ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఏపీ రాములు, ఉమ్మడి జిల్లా శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు హాజరయ్యారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ మరియు ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఏపీ రాములు, అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గతంలో మాదిరిగా ఏ మాదిరిగా కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైనది. పార్టీలకు అతీతంగా ప్రతి బెనిఫిషియర్ ని గుర్తుపెట్టి ఆ సంక్షేమ పథకాన్ని ఆయన కడప వరకు చేర్చేటువంటి ఆలోచన విధానం ఒకటి కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉంటుందని గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో చూపించాం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి హయాంలో ఇప్పుడు కూడా పార్టీలకు అతీతంగా అందరినీ కూడా లాస్ట్ బెనిఫిషియర్ ని గుర్తుపెట్టి ఆయన ఇచ్చే సంక్షేమ పథకాన్ని ఆయన చేసేందుకు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ చిన్న సబ్మిషన్. ఈ 5 స్కీమ్స్ ఏదో ఇవి క్లియర్ గైడ్ లైన్స్ ద్వారా ట్రైనింగ్స్ పెట్టా ఏం చేస్తే క్లియర్ గైడ్ లైన్స్ ద్వారా మాకు కూడా చెప్పి చేపించి మొత్తం లాస్ట్ ప్లేస్ లో తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కటి కార్యక్రమం ఖచ్చితంగా ఈ టైం తక్కువ ఉంది కాబట్టి చట్ట సమయంలో పూర్తిగా మనమందరం కూడా మనందరి బాధ్యత ప్రతి బెనిఫిషియర్ గుర్తుపట్టి సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 11 డివిజన్లలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటల వరకు 23,623 మంది ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 39,775 ఓట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో ఉన్నాయి. సింగరేణి విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
700 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఇక పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టారు. రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తామని సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. కాశ్మీర్లోని లావపురాలో భారీ ఉగ్ర భద్రతా బలగాలు భగ్నం చేశాయి. గ్యాస్ సిలిండర్లో అమర్చిన ఐఈడీని బలగాలు నిర్వీర్యం చేశాయి. లావపురాలోని పోలీస్ చెక్ పాయింట్ సమీపంలో ఓ అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు బలగాలకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతాన్ని బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అనంతరం రాష్ట్రీయ రైఫిల్స్ సిఆర్పిఎఫ్ బలగాలు కలిసి ఆ అనుమానాస్పద వస్తువును సిలిండర్ గా గుర్తించారు. దాంట్లో ఐఈడి ఉన్నట్లు గుర్తించిన బలగాలు అనంతరం నిర్వీర్యం చేశాయి. గత నెల నవంబర్ లో 2 కేజీల ఐఈడిని బలగాలు నిర్వీర్యం చేసిన సంగతి తెలిసింది. జమ్మూలోని నర్వాల్ సిద్రా హైవే పై ఓ టిఫిన్ బాక్స్ లో ఐఈడిని ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో నేటి నుండి జరగబోయే ప్రజాపాలన గురించి నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి వైద్యారోగ్య శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ దామోదర్ రాజ్ నరసింహ మరియు ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జిబల్లి కృష్ణారావు, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎంపీ రాములు, ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు హాజరవుతున్నారు. గృహంలో మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, మాతృమూర్తి కీర్తిశేషులు శ్రీమతి ఏపీ ఈశ్వరమ్మ ఏకాదశ దిశకర్మ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే గారి వెంట జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జంబు రామన్ గౌడ్, ఎంపీపీ విజయ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్. ప్రజాపాలన దరఖాస్తులు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కలిసి బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన లోగోను ఆవిష్కరించారు. ఇవి రేపటి నుండి అందుబాటులో ఉంటాయి. 6 పథకాల కోసం దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తుల విడుదల కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నేను కొత్త బండ్లు కొనను, ఖర్చు పెట్టానని చెప్పిన. మీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాత బండ్లు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి, చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి షోలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాం సార్, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దాం అనుకున్నాం. ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లునే. అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు అవుతుంది. మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టిన కేసీఆర్. మూడోసారి కూడా వస్తాడు అన్ని అందరూ 22 అంటే ఆయనకు, ఆయన వంది మాగతులకు అందరికీ ఉండడానికి. ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద. అది ప్రభుత్వ ఆస్తి తీసుకోకుండా వెళ్ళిపోతాయి. కావాలంటే మీరు కూడా తిరగండి, ఇస్తాం అట్లా రౌండ్ కొట్టిరండి. 6 గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజల నుండి స్వీకరించబోయే దరఖాస్తులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులతో కలిసి లోగో రిలీజ్ చేశారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరుసగా జర్నలిస్టులు ముఖ్యమంత్రిని ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ కూడా ఒక ప్రశ్న అడగటానికి ప్రయత్నించారు. దీనిని గమనించిన సీఎం రాహుల్ చెప్పండి అంటూ ముందే సరదాగా అడగడంతో అందరూ ఒక్కసారిగా హర్షం వ్యక్తం చేశారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రదక్షిణ ప్రజల కోసం.